Hey guys, welcome back to our channel Chandu DN Vlogs. చాలా రోజుల తర్వాత మళ్ళీ గ్యాప్ వచ్చింది అండ్ అగైన్ వన్ మోర్ వీడియో ఏంటంటే క్లీనప్ కోసం లైక్ ఫేస్ అనేది చాలా మందికి ట్యాన్ పట్టేసి ఎండ్లోకి వెళ్ళినప్పుడు కొంచెం నల్లగా అయిపోయి చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తున్నారు కదా. సమ్మర్లో మనం కేర్ అనేది చాలా ఎక్కువగానే తీసుకోవాలి అండ్ మన బాడీ అనేది హైడ్రేటెడ్గా ఉంచుకోవాలి. ఎక్కువ లిక్విడ్ తీసుకోవడం వల్ల మన ఫేస్ అనేది గ్లోగా రేడియంట్గా కనిపిస్తుంది కదా. సో ఈ రోజు నేనైతే ఇంట్లో ఉండే న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ తోటి జస్ట్ క్లీనప్ అనేది ఎలా చేసుకోవాలి అండ్ మన ఫేస్ అనేది రేడియంట్ గా ఎలా కనిపించాలి అనేది ఈ వీడియోలో నేనైతే మీకు చూపించబోతున్నా. సో ముందుగా మనం వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసేసుకోండి. ఆల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసినట్టయితే మనం రోజు వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తూ ఉంటాం కదా, మీ వరకు నోటిఫికేషన్ అనేది ఫాస్ట్ గా వస్తుంది. సో దట్ మీరైతే ఫాస్ట్ గా చూసి మాకైతే సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నా. సో లేట్ చేయకుండా మనం వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. వీడియోలోకి వెళ్ళే ముందు మనం యూజ్ చేసే మెయిన్ 5 ఇంగ్రీడియంట్స్, దాంతోపాటు ఒక బ్రూ ప్యాకెట్ కూడా. సో గైస్ నేనైతే వీడియోని స్టార్ట్ చేసేస్తున్నా. ఇంగ్రీడియంట్స్ అయితే మన ఇంట్లో ఉండే వాటితోటి న్యాచురల్ గా చేసుకోవచ్చు. నాదైతే ఆయిలీ స్కిన్ గైస్. సో ఆయిలీ స్కిన్ వాళ్ళకి అలానే నార్మల్ స్కిన్ ఉన్న వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. అండ్ ఆయిలీ స్కిన్ వాళ్ళు కొంచెం వన్ మోర్ ఇంగ్రీడియంట్ ని స్కిప్ చేస్తూ యాడ్ చేస్తూ ఉండాలన్నమాట. సో నేనైతే ఈ వీడియోలో క్లీనప్ కోసం చెప్తున్నా. మనమైతే బయట ప్రోడక్ట్స్ అయితే వాడుతూ ఉంటాం, వాటిల్లో హార్మ్ఫుల్ కెమికల్స్ అనేవి మిక్స్ అవుతూ ఉంటాయి. అవి అప్లై చేయడం వల్ల మనకి కొంచెం ఇరిటేషన్ కానీ ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి కదా. అట్లా కాకుండా మన ఇంట్లోనే ఉండే వాటితో న్యాచురల్గా మనం క్లీనప్ని చేసుకోవచ్చు. జస్ట్ 3 స్టెప్స్తోనే మనమైతే చేసుకుంటే సరిపోతుంది. అండ్ మీరైతే లైవ్లో రిజల్ట్స్ అయితే చూస్తారు, నా ఫేస్ అనేది ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి. సో వీడియోని అయితే స్టార్ట్ చేసేస్తున్నా గైస్. సో ముందుగా నేను తీసుకునే కొన్ని ఇంగ్రీడియంట్స్ని మీతో షేర్ చేసుకుంటున్నా అన్నమాట. సో ఇక్కడ నేనైతే ప్లేట్తో తీసుకున్నా. లైక్ బౌల్స్ అయితే డిఫరెంట్ బౌల్స్ అయితే ఉన్నాయి కదా. సో అందులో ముందుగా వచ్చేసి చూపిస్తున్నా. సో దిస్ ఈజ్ టొమాటో ప్యూరీ అండి. సో టొమాటో ప్యూరీ తీసుకుంటున్నా. అలానే ఇక్కడ వచ్చేసి షుగర్ తీసుకున్నా, సెకండ్ ఇంగ్రీడియంట్. అండ్ మెయిన్ ఇంగ్రీడియంట్ ఆయిలీ స్కిన్ వాళ్ళకి యూజ్ అయ్యే ఇంగ్రీడియంట్ రైస్ ఫ్లోర్ అన్నమాట. సో ఆ తర్వాత వచ్చేసి నేనైతే మెయిన్గా క్లెన్స్కి యూజ్ చేసేటట్టు మనం మిల్క్ని అయితే తీసుకోవాలి. రా మిల్క్ లేదా బాయిల్డ్ మిల్క్ అయినా తీసుకోవచ్చు. సో అండ్ ఇక్కడ వచ్చేసి పొటాటో జ్యూస్ కూడా తీసుకున్నా గైస్. అండ్ వన్ మోర్ ఇంగ్రీడియంట్ మెయిన్గా యూజ్ అయ్యేది ఫేస్ రేడియంట్గా కనిపించాలంటే బ్రూ ప్యాకెట్ తీసుకున్నా అన్నమాట. కాఫీ పౌడర్ మీరు ఏదైనా తీసుకోవచ్చు. సో వీటన్నిటితో పాటు మనం ఒక కాటన్ ప్యాడ్ని కూడా తీసుకోవాలి గైస్. సో ఇప్పుడు నేనైతే స్టార్ట్ చేస్తున్నా. సో ఫస్ట్ స్టెప్ వచ్చేసి మనం ఏం చేయాలన్నా మన ఫేస్కి ఫస్ట్ స్టెప్ వచ్చేసి మనం క్లెన్జింగ్ అనేది చేసుకోవాలి. క్లెన్జింగ్ ఏ విధంగా చేసుకోవాలి, లైక్ చాలా మంది ఫేస్ వాషెస్ అయితే యూజ్ చేస్తూ ఉంటారు. ఫేస్ వాషెస్ లేని వాళ్ళు ఇంట్లో ఉండే నేను చెప్తున్నా కదా ఈ వీడియోలో ఓన్లీ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ అని చెప్పేసి. సో నేనైతే రా మిల్క్ తీసుకుంటున్నా గైస్. ఈ రా మిల్క్ని ఫస్ట్ ఈ కాటన్ ఉంటుంది కదా, కాటన్ని డిప్ చేస్తున్నా. ఇలా మొత్తం అంతా కూడా డిప్ చేసేసి లైక్ ఇలా ఈ విధంగా రా మిల్క్ తీసుకొని మనం ఇదంతా కూడా క్లెన్స్ చేసుకోవాలి. సో మన ఫేస్ పైన పేరుకుపోయిన జిడ్డు కానీ ఎటువంటి జిడ్డు మురికి ఇలాంటివన్నీ కూడా పోతూ ఉంటాయి. లైక్ మొత్తం మన ఫేస్ అంతటిని కూడా ఈవెన్గా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. మీకైతే చూపిస్తా, లైక్ డర్ట్ని కూడా చూపిస్తా గైస్. సో కొంచెం ఎక్కువగా నెక్ని కూడా క్లీన్ చేసుకోవాలి. మనం యూజ్ చేసేటప్పుడు లైక్ ఇలా ఓల్డ్గా ఉండే టీషర్ట్స్ అయితే వేసుకోండి, నీట్గా ఉంటుంది. లేకపోతే పాడైపోతాయి కదా, పాతవైతే వేసుకోండి. అండ్ నేనైతే మొత్తం అంతా కూడా ఇలా రబ్ చేసుకుంటూ ఉండాలి. లైక్ మసాజ్ చేసుకోవటం వల్ల మన ఫేస్ అనేది వ్రింకిల్స్ రాకుండా డర్ట్ స్కిన్ డెడ్ స్కిన్ అంతా కూడా పోతుంది గైస్. సో చూస్తున్నారు కదా, ఇలా అప్వర్డ్ డైరెక్షన్లో ఇలా మనం ఫేస్ని క్లెన్స్ చేసుకుంటే సరిపోతుంది. పచ్చిపాలు యూజ్ చేయడం వల్ల మనకైతే మచ్చలు తగ్గుతాయండి. అలానే మిల్క్లో విటమిన్స్, లాక్టిక్ యాసిడ్, మెగ్నీషియం ఎక్కువగా ఉంటుంది కదా, దీనివల్ల అయితే మనకి బెస్ట్ రిజల్ట్ అయితే కనిపిస్తుంది. క్లెన్స్గా బాగా యూజ్ అవుతుంది అన్నమాట. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా,
నెక్స్ట్ స్టెప్ 2 అనేది ఫేస్ క్లెన్స్ అయితే చేసేసుకున్నా అండ్ చూసారు కదా ఎంత క్యూట్గా కనిపిస్తున్నా. సో ఆఫ్టర్ దట్ మన సెకండ్ స్టెప్లో మనం ఏం చేయాలంటే స్క్రబ్బింగ్ అనేది ఇంపార్టెంట్. మన ఫేస్కి అనేది స్క్రబ్ చాలా అవసరం. సో స్క్రబ్బింగ్కి నేను ఏమేమి యూజ్ చేస్తున్నానో చూపిస్తున్నా చూడండి. టొమాటో ప్యూరీని అయితే తీసుకున్నా, అందులోనే మనం కాఫీ పౌడర్ని కూడా యాడ్ చేయాలి. దిస్ ఈజ్ ద మెయిన్ ఇంగ్రీడియంట్ ఫర్ ద స్క్రబ్కి చాలా అవసరమైన ఇంగ్రీడియంట్ ఏంటి అంటే షుగర్ క్రిస్టల్స్ అన్నమాట. సో మనం షుగర్ ఎంత ఎక్కువ తీసుకుంటే ఎంత మంచిది, చాలా మంచిది. సో ఈ 3 కూడా మనం బాగా మిక్స్ చేయాలి. మన దగ్గర ఏదైనా ఓల్డ్ టీషర్ట్ ఉంటే అది యూజ్ చేసుకోండి, ఎందుకంటే కలర్స్ అయితే అంటికిపోతాయి కదా. సో స్క్రబ్బింగ్కి మనకు షుగర్ అనేది చాలా అవసరం. ఇక్కడ స్క్రబ్ అనేది చాలా అవసరం మనకి స్టెప్ 2లో. దీనివల్ల మనకి ఏంటంటే ఎక్సెస్ ఆయిల్ని రిమూవ్ చేస్తుంది, అలానే డెడ్ స్కిన్ రిమూవ్ చేస్తుంది కన్సిడరింగ్ ఎక్సెసివ్ పొల్యూషన్ నుండి. అలానే వీఆర్ ఎక్స్పోజ్డ్ టు నవే డేస్ కదా. సో యాక్నీని ప్రివెంట్ చేస్తుంది, అలానే స్కిన్ అనేది బ్రైట్నింగ్ చేస్తుంది, పోర్స్ని కూడా టైట్నింగ్ చేస్తుంది. టొమాటో ప్యూరీ అనేది మనకి ఫేస్కి అవసరమా లేదా, యూజ్ అవుతుందా లేదా అంటే చాలా అవసరం అండి, యూజ్ అవుతుంది. వీక్లో 2 to 3 టైమ్స్ కానీ అప్లై చేసుకున్నట్టయితే బెస్ట్ రిజల్ట్స్ అయితే మనకు కనిపిస్తాయి అన్నమాట. సో అలానే ఇందులో మనకి సెకండ్ ఇంగ్రీడియంట్ వచ్చేసి షుగర్ కదండి. షుగర్ స్క్రబ్ వల్ల బెనిఫిట్స్ ఏంటి అంటే షుగర్ అనేది హ్యావ్ టన్స్ ఆఫ్ స్కిన్ కేర్ బెనిఫిట్స్. అలానే ఏ స్క్రబ్ విల్ హెల్ప్ రిమూవ్ డర్ట్ని రిమూవ్ చేయడానికి యూజ్ అవుతుంది. అలానే పోర్స్ అనేవి అన్క్లాగ్ చేస్తుంది అన్నమాట. మనకి బ్లడ్ సర్క్యులేషన్ అనేది కూడా ఇంప్రూవ్ చేస్తుంది. స్కార్స్ ఏమైనా ఫేడ్ అయినట్టయినా, అలానే యాక్నీతో ఎక్కువగా బాధపడుతున్నా, ఇలాంటి వాటికి షుగర్ అనేది స్మూత్గా సాఫ్ట్గా కూడా హెల్ప్ఫుల్ అవుతుంది. అలానే మనకి కాఫీ పౌడర్ వల్ల టు అచీవ్ గ్లోయింగ్ స్కిన్ విత్ కాఫీ మేక్ అ సింపుల్ కాఫీ స్క్రబ్ అన్నమాట. సో మనం షుగర్ని మిక్స్ చేసుకొని రాస్తున్నట్టయితే రిజల్ట్ అయితే బాగా కనిపిస్తుంది. అలానే ఇట్ కెన్ హెల్ప్ రిమూవ్ డెడ్ స్కిన్ సెల్స్. అలానే హ్యావింగ్ యువర్ స్కిన్ రిఫ్రెష్డ్ అండ్ రేడియంట్గా కనిపిస్తుంది, అలానే రిఫ్రెష్డ్గా కనిపిస్తుంది అనమాట. సో ఆయిల్ స్కిన్ వాళ్ళకి బెస్ట్ రిజల్ట్ అండ్ మస్ట్ అండ్ షుడ్గా మనం స్క్రబ్ అనేది రెగ్యులర్ లైఫ్లో మనం యూజ్ చేసినట్టయితే బెస్ట్ రిజల్ట్స్ అయితే కనిపిస్తాయి. సో ఇక్కడ నేను స్టెప్ 2 అనేది అప్లై చేసిన ఒక 10 minutesకి నేనైతే క్లీనప్ చేసుకొని వచ్చేసా. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, నేనైతే ప్యాడ్ డ్రై చేస్తున్నా. ఫస్ట్ రబ్ చేసేసాను అనమాట. అలా రబ్ చేయొద్దు, జస్ట్ ప్యాడ్ డ్రై చేసుకోండి, బాగుంటుంది. అండ్ మీకు రిజల్ట్ కనిపిస్తుంది కదా, ఫెయిర్గా కనిపిస్తున్నా. సెకండ్ స్టెప్లోనే మీకు అయితే రిజల్ట్. అండ్ థర్డ్ ఇంగ్రీడియంట్ వచ్చేసి స్టెప్ 3 అన్నమాట. సో ఫేస్ ప్యాక్, ఫైనల్గా ఫేస్ ప్యాక్ని అలా అప్లై చేసుకోవాలి. నాదైతే ఆయిలీ స్కిన్ కదా గైస్, సో నేనైతే వరిపిండిని తీసుకున్నా. ఇక్కడ థర్డ్ స్టెప్ వచ్చేసి ఫేస్ ప్యాక్ అనేది చాలా అవసరం. సో ఇక్కడ నేను ఫేస్ ప్యాక్ అనేది రైస్ ఫ్లోర్తో తీసుకున్నా. ఇఫ్ యూ హ్యావ్ ఎ ఆయిలీ స్కిన్ దెన్ రైస్ ఫ్లోర్ ఈజ్ వెరీ బెనిఫిషియల్ ఫర్ యువర్ skin and you can make a thick paste after reusing. Don't forget to moisturize your face. Actually ఏం చేస్తారంటే మీరు రైస్ ప్యాక్ని అంటే రైస్ ఫ్లోర్ ప్యాక్ని అప్లై చేసిన తర్వాత మనం రిమూవ్ చేసేసాక మస్ట్ అండ్ షుడ్గా మాయిశ్చరైజర్ అనేది అప్లై చేయాలన్నమాట. సో నేను ఇందులో అయితే పొటాటో జ్యూస్ని తీసుకున్నా, అలానే టొమాటో ప్యూరీని తీసుకున్నా, వరిపిండిని తీసుకున్నా. మీది ఆయిలీ స్కిన్ కాకుండా నార్మల్ స్కిన్ అయితే మాత్రం మస్ట్ అండ్ షుడ్గా ఓట్స్ పౌడర్ని కూడా తీసుకోవచ్చు. నాదైతే ఆయిలీ స్కిన్ కాబట్టి నేనైతే రైస్ ఫ్లోర్ని తీసుకున్నా. దీనివల్ల మంచి బెనిఫిట్స్ అయితే ఉంటాయండి. స్కిన్ అనేది టైట్నింగ్ చేస్తుంది, థిక్ పేస్ట్లా అప్లై చేసుకోవాలి. అలానే పొటాటో జ్యూస్ వల్ల మనకేంటి బెనిఫిట్స్ అంటే టు రెడ్యూస్ అండర్ ఐ పఫీనెస్ అండ్ డార్క్ సర్కిల్స్, అంటే డార్క్ సర్కిల్స్ని తగ్గించడానికి, అలానే కళ్ళు కింద పొంగినట్టు ఉంటాయి కదా, ఆ పఫీనెస్ని కూడా తగ్గిస్తుంది. పొటాటో జ్యూస్ అనేది వాటర్ కంటెంట్ కదండి, హైడ్రేటెడ్గా ఉంటుంది. సో హైడ్రేటెడ్గా చేయటానికి అలానే స్కిన్ అనేది టైట్నింగ్ చేస్తుంది అన్నమాట. సో పొటాటో జ్యూస్ వల్ల మంచి బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. మన రెగ్యులర్ లైఫ్లో కనుక మన స్కిన్ అనేది కేర్ ఎక్కువ తీసుకుంటే మన స్కిన్ అనేది చాలా బాగుంటుంది అండ్ హైడ్రేటెడ్గా కనిపిస్తుంది, రేడియంట్ గ్లో అయితే వస్తుంది, ఇన్స్టాంట్గా గ్లో అయితే కనిపిస్తుంది. సో ఇక్కడ నేను ఈ ప్యాక్ని అప్లై చేసిన ఒక 20 minutes వరకు కూడా వదిలేస్తున్నాను అన్నమాట. సో మీరు ఓట్స్ పౌడర్ని కూడా తీసుకున్నట్టయితే రిజల్ట్ అయితే బాగుంటుంది. బట్ నేను ఆయిలీ స్కిన్ వాళ్ళకైతే మాత్రం ఇది చెప్తున్నా. సో నాది ఆయిలీ స్కిన్ కాబట్టి నేనైతే రైస్ ఫ్లోర్ని తీసుకున్నా. మీరు నార్మల్ స్కిన్ వాళ్ళు అయితే మాత్రం మస్ట్ అండ్ షుడ్గా ఓట్స్ పౌడర్ని ట్రై చేయండి, చాలా మంచి బెనిఫిట్స్ అయితే వస్తాయి. సో లేదు ఒక్కసారి ఇలా కూడా అప్లై చేస్తానన్నా కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ నేనైతే మొత్తం ఫేస్కి నెక్కి కూడా ఈవెన్గా అప్లై చేస్తున్నా. మీకు చాలా వీడియోస్లో చెప్పా కదా, నాట్ ఓన్లీ ఆన్ ఫేస్ అండ్ ఈవెన్గా మనం నెక్ కూడా అప్లై చేసుకోవడం వల్ల రెండు ఈక్వల్ క్వాంటిటీతో మనకి నీట్గా కనిపిస్తుంది, లేకపోతే ఒకటి ఒకలాగా కనిపిస్తుంది. సో నేనైతే ఇక్కడ 20 minutes వరకు టైం చెప్తున్నా. అండ్ ఆఫ్టర్ దట్ ఫుల్ డ్రై అయిపోయింది. ఇప్పుడు మనం అలా రబ్ చేయొద్దు, జస్ట్ నేను అలా చూపించా. ఫేస్ వాష్ చేసుకొని వచ్చేస్తే బెస్ట్ రిజల్ట్స్ అయితే కనిపిస్తాయి. అండ్ నేనైతే ఇక్కడ మంచిగా గ్లోతో కనిపిస్తున్నా కదా గైస్, చూడండి ఎంత బాగుందంటే అంత క్యూట్గా కనిపిస్తున్నా. ఒక్కసారి ట్రై చేయండి.
గైస్ చూసారు కదా నా ఫేస్ క్లీనప్ అనేది ఇన్స్టాంట్గా మనం న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో ఎలా చేసుకోవాలో అనేది ఈ వీడియోలో చూపించా. తప్పకుండా మీ అందరికీ హెల్ప్ అవుతుంది అండ్ మస్ట్ అండ్ షుడ్గా ట్రై చేయండి. మనం ఇంట్లో ఉండి న్యాచురల్గా చేసుకుంటేనే మనకి హెల్త్ కేర్ అనేది చాలా బాగుంటుంది అండ్ స్కిన్ కేర్ కూడా చాలా బాగుంటుంది. బయటికి సెలూన్స్కి వెళ్ళి చాలా అమౌంట్ ఇన్వెస్ట్ చేసి కెమికల్స్తో యూజ్ అయ్యే ఆ ప్రొడక్ట్స్ అన్ని వాడుతూ ఉంటాం. అట్లా కాకుండా ఇంట్లో ఉన్న వాటితో ఈజీగా మీరు క్లీనప్ చేసుకోండి అండ్ ఇన్స్టాంట్గా గ్లో అండ్ రేడియంట్ కనిపిస్తుంది. సో మీరు నా ఫేస్లో రిజల్ట్ అయితే చూస్తున్నారు కదా. తప్పకుండా మన వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. నన్ను ఇలానే సపోర్ట్ చేయండి. వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అందరికీ కూడా యూజ్ అవుతుంది కదా. మనకి యూజ్ అవ్వడంతో పాటు మన పక్క వాళ్ళకి కూడా యూజ్ అవ్వాలి అంటే తప్పకుండా షేర్ అయితే చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై.